హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్నాప్చాట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దానికోసం మనం ముందు స్నాప్చాట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన స్నాప్చాట్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి ముందు. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఓల్డ్ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ లాగిన్ చూపిస్తుంది కదా, ఈ లాగిన్ని మీరు క్లిక్ చేయండి. ఓకేనా, ఈ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని అడగడం జరుగుతుంది. అక్కడ చూపించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఇచ్చేసి లాగిన్ చేయండి. మీ యొక్క ఓల్డ్ అకౌంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో మీకంటూ ఎటువంటి అకౌంట్ లేదనుకుందాం. కొత్త అకౌంట్ కోసం మీరు స్నాప్చాట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసారు అనుకుందాం. ఓకేనా, సో కొత్త అకౌంట్, న్యూ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలంటే సైన్ అప్ ఉంది కదా, ఈ సైన్ అప్ని మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చూపిస్తుంది కదా. సో టోటల్ ఎన్ని స్టెప్లు ఉన్నాయి ఇక్కడ? 1 of 5 అంటే టోటల్ 5 స్టెప్స్ ఉన్నాయి, అవునా కదా. సో కింద మనకి ఏం చూపిస్తారు ఇక్కడ? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. ఓకేనా, సో మీ యొక్క నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసి కంటిన్యూ మీద టైప్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. ఓకేనా, సో కింద మీకు ఇక్కడ చూపిస్తున్న నంబర్స్, అవునా. సో ఇక్కడ మంత్ కావచ్చు, అవునా, ఇక్కడ మంత్ సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటా మంత్ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డేట్, ఇక్కడ ఇయర్ చూపిస్తుంది కదా. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మన బర్త్డే అని చూపిస్తుంది కదా, అక్కడ ఒక డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఓకేనా, సో వచ్చిన తర్వాత ఆ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదని చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది? యువర్ యూజర్ నేమ్ ఈజ్, అవునా కదా. సో యువర్ యూజర్ నేమ్ ఈజ్ అని ఇక్కడ ఏమవుతుంది? మనం ఏదైతే నేమ్ తోటి మనం క్రియేట్ చేసుకుంటున్నామో ఆ నేమ్ యొక్క మన యూజర్ నేమ్గా ఏమవుతుంది? క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మన యూజర్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా చూసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఈ సింబల్ అని ఉంది కదా, ఈ ఐ సింబల్ని మీరు ఈ విధంగా క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే పెడుతున్నారో అది మీరు చూసుకుంటూ జాగ్రత్తగా ఏం చేయొచ్చు? పాస్వర్డ్ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా ఐ కాంటాక్ట్ని మనం ఇట్లా, ఓకేనా, రాంగ్ ఐ కాంటాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే పాస్వర్డ్ మనం టైప్ చేస్తున్నామో అది మన డాట్స్ లాగా పడడం జరుగుతుంది. అదే మీరు ఏదైతే పాస్వర్డ్ని సెట్ చేసుకుంటున్నారో అది మీకు తెలియాలంటే ఏదైతే ఓపెన్ ఉన్న ఐ కాంటాక్ట్ ఉందో, ఐ అనేది ఉందో, ఐని మీరు ఏం చేయండి? ఈ విధంగా క్లిక్ చేసి రాంగ్ వచ్చేటట్టు చేసుకోండి. సో ఆ విధంగా చేయగానే ఇక్కడ ఏమవుతుంది? మీ యొక్క పాస్వర్డ్ అనేది మీకు షో అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు ఏం తెలుసుకోవచ్చు? మీ యొక్క పాస్వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి? కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఒకటి అడగడం మీ కంట్రీ అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ని అడగడం జరుగుతుంది ఇక్కడ. సో మన కంట్రీ వచ్చేసరికి ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఫోన్ నెంబర్ అడుగుతుంది కదా మళ్ళీ. సో ఈ ఫోన్ నెంబర్లో మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఫినిష్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఫినిష్ని క్లిక్ చేయగానే మీ యొక్క నెంబర్ కన్ఫర్మా కాదని మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ ఓటీపీ జనరేట్ అయ్యి మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అవ్వగానే ఇదే ఏం చూపిస్తుంది ఇక్కడ? యాడ్ ఫ్రెండ్స్ అని. ఓకేనా, సో మీరు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్స్ సంబంధించిన వాళ్ళే మాత్రం ఇక్కడ నంబర్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఇందులో నేమ్స్ చూపించడం జరుగుతుంది. ఏదైతే మీ కాంటాక్ట్లో నంబర్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క నేమ్స్ మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క స్నాప్చాట్ తోటి, ఓకేనా, ఇక్కడ ఎవరెవరికైతే స్నాప్చాట్లు ఉన్నాయో వాళ్ళ నేమ్స్ మాత్రం చూపించడం జరుగుతుంది. ఇక్కడ అదే స్నాప్చాట్లో మీరు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఈ విధంగా ఏం చేయొచ్చు? వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా యాడ్ ఫ్రెండ్స్ అని చూపిస్తుంది కదా, దీన్ని ఈ విధంగా క్లిక్ చేయాలి. ఓకేనా, సో క్లిక్ చేయగానే క్రియేట్ యువర్ మూవీ అంటుంది. ఓకేనా, సో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ ఉంది కదా, స్కిప్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మన యొక్క స్నాప్చాట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.